హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 9 కరెంట్ అఫైర్స్ గురించి చూసుకుందాం. చాలా మంచి క్వెషన్స్ ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్. మే 2026లో పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి సువేందు అధికారి అండి. సువేందు అధికారి మే 2026లో పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారండి. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనకు ప్రమాణ స్వీకారం చేయించారండి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా జరుపుకునే పోచిచే బోయిషాక్ రోజున జరిగిందండి. ఈ విజయంతో బీజేపీ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ యొక్క 15 సంవత్సరాల పాలనకు ముగింపు పలికిందండి. సువేందు అధికారి గతంలో 2021లో నందిగ్రామ్‌లో మరియు 2026లో భవానీపూర్‌లో మమతా బెనర్జీని ఓడించి ప్రముఖ నాయకుడిగా నిలిచారండి. సో, మన క్వెషన్ ఏంటంటే మే 2026లో ఏదండి పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సువేందు అధికారి అండి. అయితే అక్కడ గవర్నర్ ఎవరండి? ఆర్ఎన్ రవి గారు ఆయనకు ప్రమాణ స్వీకారం చేయించారండి. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ ఎన్నవదండి 165వ జయంతి సందర్భంగా జరుపుకునే పోచిషే బోయిషాక్ రోజున జరిగిందండి ఇది. ఓకేనా? ఈ విజయంతో బీజేపీ పశ్చిమ బెంగాల్ టీఎంసీ యొక్క ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాల పాలనకు ముగింపు పలికిందండి. ఓకేనా? అయితే ఈ సువేందు అధికారి గతంలో 2021లో నందిగ్రామ్‌లోన మరియు 2026లో భవానీపూర్‌లో మమతా బెనర్జీని ఓడించి ప్రముఖ నాయకుడిగా నిలిచారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల బల్గేరియా పార్లమెంట్ దేశ కొత్త ప్రధానమంత్రిగా ఎవరిని ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి రూమెన్ రాదేవ్ అండి. ఆయన 2026 మే 8న అధికార బాధ్యతలు స్వీకరించారండి. రూమెన్ రాదేవ్ ప్రోగ్రెసివ్ బల్గేరియా పార్టీ నాయకుడండి. ఈ పార్టీ 2026 ప్రారంభంలో స్థాపించబడిందండి. ఇంతకుముందు ఆయన 2015 నుండి 2026 వరకు బల్గేరియా అధ్యక్షుడిగా పనిచేశారండి. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా మరియు ఫైటర్ పైలట్‌గా కూడా పనిచేశారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఏదండి? బల్గేరియా పార్లమెంట్ దేశ కొత్త ప్రధానమంత్రిగా ఎవరిని ఆమోదించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రూమెన్ రాదేవ్ అండి. అయితే ఆయన ఈ బాధ్యతలు 2026 మే 8న స్వీకరించారండి. అయితే రూమెన్ రాదేవ్ ఏ పార్టీ అండి? ప్రోగ్రెసివ్ బల్గేరియా పార్టీ నాయకుడండి. ఈ పార్టీ ఎప్పుడు 2026 ప్రారంభంలో స్థాపించబడిందండి. ఇంతకుముందు ఆయన 2015 నుండి 2026 జనవరి వరకు బల్గేరియా అధ్యక్షుడు కూడా పనిచేశారండి. అయితే రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా మరియు ఫైటర్ పైలట్‌గా కూడా పనిచేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారత్ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సీడీఎస్‌గా ఎవరిని నియమించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి అండి. ప్రస్తుతం ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డ్‌లో మిలిటరీ అడ్వైజర్‌గా సేవలందిస్తున్నారండి. మన భారత తొలి సీడీఎస్ ఎవరండి? బిపిన్ రావత్ మరియు రెండవ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించనున్నారండి. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం 2026 మే 30తో ముగియనుందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే భారత్ తదుపరి సీడీఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఎవరిని నియమించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి అండి. అయితే ఆయన ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డ్‌లో మిలిటరీ అడ్వైజర్‌గా సేవలందిస్తున్నారండి. అయితే భారత్ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరియు రెండవ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తర్వాత ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నారండి. అయితే జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ఎప్పుడండి? 2026 మే 30తో ముగియనుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. గ్రామీణ భారతదేశంలో మెన్‌స్ట్రువల్ హెల్త్‌లో మార్పు తీసుకువచ్చినందుకు 2026 నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ పొందిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ పద్మన్ అరుణాచలం మురుగనాంతం అండి. అరుణాచలం మురుగనాంతం గ్రామీణ భారతదేశంలో తక్కువ ధరలో శానిటరీ ప్యాడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారండి. ఈయన ప్రజలు ప్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి. ఆయన చేసిన పని ముఖ్యంగా మెన్‌స్ట్రువల్ హైజీనెస్ అవేర్‌నెస్ పెంచడం మరియు మహిళల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం వంటి మీద దృష్టి పెట్టిందండి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తక్కువ ఖర్చుతో శానిటరీ ప్యాడ్స్ ఉపయోగించేలా యంత్రాలను అభివృద్ధి చేసి సామాజిక మార్పుకు కారణమయ్యారండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే గ్రామీణ భారతదేశంలో మెన్‌స్ట్రువల్ హెల్త్‌లో మార్పు తీసుకొచ్చినందుకు గాను 2026 నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ పొందిన వ్యక్తి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పద్మన్ అరుణాచలం మురుగనాంతం అండి. అయితే అరుణాచలం మురుగనాంతం గ్రామీణ భారతదేశంలో తక్కువ ధరలో శానిటరీ ప్యాడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారండి. ఆయన ప్రజలు ప్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి. ఆయన చేసిన పని ముఖ్యంగా మెన్‌స్ట్రువల్ హైజీనెస్ అవేర్‌నెస్‌ని పెంచడం మరియు మహిళల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం మీద దృష్టి పెడుతుందండి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తక్కువ ఖర్చుతో శానిటరీ ప్యాడ్స్ ఉపయోగించుకునేలా యంత్రాలను అభివృద్ధి చేసి సామాజిక మార్పుకు కారణమయ్యారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఐఓఎం అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్
ప్రపంచ వలసల నివేదిక 2026 ప్రకారం $137 బిలియన్ రెమిటెన్స్‌ను అందుకొని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి భారత్ అండి. ఐఓఎం అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అండి. రెమిటెన్స్ అంటే విదేశాల్లో పనిచేస్తున్న వలసదారులు తమ స్వదేశానికి పంపే డబ్బండి. ఐఓఎం వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2026 ప్రకారం భారత్ $137 బిలియన్ రెమిటెన్స్‌ను అందుకొని ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందండి. భారత్ 2010 నుండి ప్రపంచంలో అత్యధిక రెమిటెన్స్ అందుకుంటున్న దేశంగా తన స్థానాన్ని కొనసాగిస్తుందండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. ఐఓఎం ప్రపంచ వలసల నివేదిక 2026 ప్రకారం ఎంతండి? $137 బిలియన్ రెమిటెన్స్‌ను అందుకొని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారత్ అండి. ఏమిటండి ఈ రెమిటెన్స్ అంటే వలసదారులు తమ స్వదేశానికి పంపే డబ్బండి. మొత్తంగా ఎంతొచ్చిందంటే భారత్‌కి $137 బిలియన్ అండి. అగ్రస్థానంలో నిలిచింది దీంతో. అయితే 2010 నుండి ఈ పొజిషన్‌ని కాపాడుకుంటూ వస్తుందండి ఇండియా. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. DRDO మరియు భారత వైమానిక దళం ఒడిశా తీరంలో ఏ వ్యవస్థకు తొలి ప్రయోగాత్మక విమాన పరీక్ష నిర్వహించాయి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి తారా అండి. తారా అంటే టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ అగ్మెంటేషన్ అండి. ఇది భారతదేశపు తొలి ఇండిజీనియస్ గ్లైడ్ వెపన్ సిస్టమ్‌గా గుర్తింపు పొందిందండి. ఈ వ్యవస్థ యొక్క ప్రధాన పని సాధారణంగా మార్గనిర్దేశం చేయని డమ్ బాంబ్స్‌ను ప్రెసిషన్ గైడెడ్ స్మార్ట్ వెపన్‌గా మార్చడం అండి. ఈ మెయిడెన్ ఫ్లైట్ ట్రయల్‌ను DRDO మరియు భారత వైమానిక దళం ఒడిశా తీరంలో విజయవంతంగా నిర్వహించాయండి. ఈ వ్యవస్థ ద్వారా లక్ష్యాలపై మరింత ఖచ్చితత్వంతో దాడులు చేయగల సామర్థ్యం పెరుగుతుందండి. సో, క్వెషన్ ఏంటంటే DRDO మరియు భారత వైమానిక దళం ఎక్కడండి? ఒడిశా తీరంలో ఏ వ్యవస్థకు తొలి ప్రయోగాత్మక విమాన పరీక్ష నిర్వహించాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తారా అండి. ఏంటండి తారా ఫుల్ ఫామ్ అంటే టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ అండి. అయితే ఇది భారతదేశపు తొలి ఇండిజినియస్ గ్లైడ్ వెపన్ సిస్టమ్‌గా గుర్తింపు పొందిందండి. ఈ వ్యవస్థ యొక్క ప్రధాన పని సాధారణంగా మార్గనిర్దేశం చేయని డమ్ బాంబ్స్‌ను ప్రిసిషన్ గైడెడ్ స్మార్ట్ వెపన్స్‌గా మార్చడం అండి. ఈ మెయిడెన్ ఫ్లైట్ ట్రయల్‌ను DRDO మరియు భారత వైమానిక దళం ఒడిశా తీరంలో విజయవంతంగా నిర్వహించాయండి. అయితే ఈ వ్యవస్థ ద్వారా లక్ష్యాలపై మరింత ఖచ్చితత్వంతో దాడులు చేయగల సామర్థ్యం పెరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవాలు పొందిన ప్రాజెక్ట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ CRRI BPCL ప్రాజెక్ట్ అండి. CRRI అంటే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అండి. మరియు BPCL అంటే భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండి. ఈ ప్రాజెక్ట్ పేరు ఫస్ట్ రోడ్ బ్లాక్ సెక్షన్ కన్‌స్ట్రక్టెడ్ యూజింగ్ టెక్నికల్ టెక్స్టైల్ జియోసెల్ మేడ్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ లైఫ్ ప్లాస్టిక్ అండి. ఈ ప్రాజెక్ట్ ఢిల్లీ సమీపంలోని D&D ఫరీదాబాద్ KMP ఎక్స్‌ప్రెస్ వే ఎలివేటెడ్ స్ట్రెచ్‌లో నిర్మించబడిందండి. ఈ సాంకేతికతో రీసైకిల్ చేయలేని మిక్స్డ్ మున్సిపల్ ప్లాస్టిక్ వేస్ట్‌ను 4-8 mm స్ట్రక్చర్ స్ట్రిప్స్‌గా మార్చి రోడ్ బేస్‌లలో బలోపేతం చేయడానికి ఉపయోగించారండి. ఈ వినూత్న పద్ధతికి గాను ఈ ప్రాజెక్ట్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు పొందిందండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. ఏవండి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గౌరవాలు పొందిన ప్రాజెక్ట్ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ CRRI మరియు BPCL ప్రాజెక్ట్ అండి. ఏంటండి ఈ ఫుల్ ఫామ్ అంటే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ BPCL అంటే భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండి. అయితే ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఏంటంటే ఫస్ట్ రోడ్ బ్లాక్ సెక్షన్ కన్‌స్ట్రక్టెడ్ యూజింగ్ టెక్నికల్ టెక్స్టైల్ జియోసెల్ మేడ్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ లైఫ్ ప్లాస్టిక్ అండి. అయితే ఈ ప్రాజెక్ట్ ఢిల్లీ సమీపంలోని D&D ఫరీదాబాద్ KMP ఎక్స్‌ప్రెస్ ఎలివేటెడ్ స్ట్రెచ్‌లో నిర్మించబడిందండి. అయితే ఈ సాంకేతికతో రీసైకిల్ చేయలేని మిక్స్డ్ మున్సిపల్ ప్లాస్టిక్ వేస్ట్‌ను 4-8 mm స్ట్రక్చరల్ స్ట్రిప్స్‌గా మార్చి రోడ్ బేస్‌ను బలోపేతం చేయడానికి ఉపయోగించారండి. ఈ వినూత్న పద్ధతికి గాను ఈ ప్రాజెక్ట్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు పొందిందండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. యూరోపియన్ టోర్నమెంట్‌లో 3 ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్స్ సాధించి ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్‌ను పొందిన భారత చెస్ క్రీడాకారుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి అపార్ సక్సేనా అండి. అపార్ సక్సేనా బెంగుళూరుకు చెందిన 14 ఏళ్ల చెస్ ప్లేయర్ అండి. ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్‌ను ప్రపంచ చెస్ సంస్థ ఫిడే ప్రదానం చేస్తుందండి. ఈ టైటిల్ గ్రాండ్ మాస్టర్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన అధికారిక చెస్ టైటిల్స్‌లో ఒకటండి. సో, క్వెషన్ ఏంటంటే యూరోపియన్ టోర్నమెంట్‌లో 3 ఐఎం నార్మ్స్ సాధించి ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్‌ను పొందిన భారత చెస్ క్రీడాకారుడు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అపార్ సక్సేనా అండి. ఎవరండి ఈ అపార్ సక్సేనా అంటే బెంగుళూరుకు చెందిన 14 ఏళ్ల చెస్ ప్రతిభావంతుడండి. అయితే ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్‌ను ఎవరండి ప్రపంచ చెస్ సంస్థ ఫిడే ప్రదానం చేస్తుందండి. ఈ టైటిల్ గ్రాండ్ మాస్టర్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన అధికారిక చెస్ టైటిల్స్‌లో ఒకటండి. ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించడం అనేది భారత చెస్ రంగానికి గర్వకారణంగా మారిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఐర్లాండ్‌కు చెందిన IBSF వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పంకజ్ అద్వానీని ఓడించి టైటిల్ గెలుచుకున్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ సౌరవ్ కొఠారి అండి. ఇది ఆయన వరుసగా రెండవ IBSF వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్. ఎందుకంటే 2025లో కూడా అదే వేదికపై విజేతగా నిలిచాడండి.
ఈ విజయాన్ని ఆయన తన తండ్రి మనోజ్ కొఠారీకి అంకితం చేశారండి. ఆయన 1990 ఐబీఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్ అండి. ఈ టోర్నమెంటు ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫెడరేషన్ నిర్వహిస్తుందండి. ఇది 1971లో స్థాపించబడిందండి. సో, క్వెషన్ ఏంటంటే ఎక్కడ ఐర్లాండ్‌లో జరిగిన ఐబీఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఎవరిని పంకజ్ అద్వానీని ఓడించి టైటిల్ గెలుచుకున్నది ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సౌరవ్ కొఠారి అండి. సౌరవ్ కొఠారీకి ఇది వరుసగా రెండవ టైటిల్ అండి. ఎందుకంటే ఆయన 2025లో కూడా అదే వేదికపై విజేతగా నిలిచారండి. అయితే ఈ విజయాన్ని తన తండ్రి ఎవరండి మనోజ్ కొఠారీకి అంకితం చేశారండి. ఆయన 1990 ఐబీఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్ అండి. ఓకేనా. అయితే ఈ టోర్నమెంట్‌ను ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫెడరేషన్ నిర్వహిస్తుందండి. ఇది ఎప్పుడు 1971లో స్థాపించబడిందండి. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్. లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌కు ముందు ఐఓసీ ఏ దేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది? అయితే రష్యాపై నిషేధం అలాగే కొనసాగుతుంది. ఆప్షన్ బి బెలారస్ అండి. ఐఓసీ లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌కు ముందు బెలారస్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిందండి. అయితే రష్యాపై నిషేధం మాత్రం కొనసాగుతుందండి. బెలారస్‌పై నిషేధం ప్రధానంగా 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై చేసిన దాడికి మద్దతు ఇచ్చిన కారణంగా విధించబడిందండి. అయితే ప్రస్తుతం ఐఓసీ అధ్యక్షురాలుగా జింబాబ్వేకి చెందిన మాజీ ఒలింపిక్ ఛాంపియన్ క్రిస్టి కోవాటిక్ కొనసాగుతున్నారండి. సో, క్వెషన్ ఏంటంటే లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌కు ముందు ఐఓసీ ఏ దేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది? అయితే రష్యాపై మాత్రం నిషేధం అలాగే కొనసాగుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బెలారస్ అండి. ఎందుకు విధించింది అంటే ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై చేసిన దాడికి మద్దతు ఇచ్చిన కారణంగా విధించబడిందండి. ఓకేనా. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఐఓసీ అధ్యక్షురాలు ఎవరంటే జింబాబ్వేకి చెందిన మాజీ ఒలింపిక్ ఛాంపియన్ క్రిస్టి కోవాటి కొనసాగుతున్నారండి. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్. భారత్ తొలి అంతర్జాతీయ నేత్ర వైద్య పరిశోధనా సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి న్యూఢిల్లీ అండి. ఈ 2 రోజుల సదస్సు 2026 మే 9 మరియు మే 10 తేదీల్లో జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ప్రారంభించారండి. ఈ కాన్ఫరెన్స్‌ను ఆర్మీ హాస్పిటల్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆప్థమాలజీ మరియు ఆల్ ఇండియా ఆప్థమాలజికల్ సర్వే కలిసి నిర్వహిస్తున్నాయండి. ఈ సదస్సును నేత్ర వైద్య పరిశోధన మరియు ఆధునిక వైద్య సాంకేతికతలపై చర్చలకు వేదికగా ఉంటుందండి. ఓకేనా. సో, క్వెషన్ ఏంటంటే భారత్ తొలి అంతర్జాతీయ నేత్ర వైద్య పరిశోధన సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ అండి. ఈ 2 రోజుల సదస్సు ఎప్పుడండి మే 9 మరియు మే 10 తేదీల్లో జరుగుతుందండి. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ప్రారంభించారండి. అయితే ఎవరు కలిసి నిర్వహిస్తున్నారంటే ఈ కాన్ఫరెన్స్‌ను ఆర్మీ హాస్పిటల్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆప్థమాలజీ మరియు ఆల్ ఇండియా ఆప్థమాలజికల్ సొసైటీ కలిసి నిర్వహిస్తున్నాయండి. ఈ సదస్సు నేత్ర వైద్య పరిశోధన మరియు ఆధునిక వైద్య సాంకేతికలపై చర్చలకు వేదికగా ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్. సహకార్ సే సమృద్ధి దృష్టికోణంలో నిర్వహించిన తొలి ప్రాంతీయ సహకార సంస్కరణల సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి ఐజ్వాల్ అండి. మిజోరాం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లో తొలి రీజనల్ కోఆపరేటివ్ రిఫార్మ్ కాన్ఫరెన్స్ నిర్వహించబడిందండి. ఈ సదస్సు సహకార్ సే సమృద్ధి దృష్టికోణంలో నిర్వహించబడిందండి. ఈ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ నిర్వహించిందండి. ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం ఈశాన్య భారతదేశంలోని గ్రాస్ రూట్స్ కోఆపరేటివ్ ఇనిస్టిట్యూషన్‌ను బలోపేతం చేయడం మరియు కోఆపరేటివ్ లెడ్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించడం అండి. ఇంతకుముందు తొలి రీజనల్ వర్క్షాప్ 2024 ఏప్రిల్ రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో జరిగిందండి. కాగా తొలి నార్త్ ఈస్ట్ రీజనల్ కాన్ఫరెన్స్ 2026 మేలో ఐజ్వాల్‌లో జరుగుతుందండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఏదండి సహకార్ సే సమృద్ధి దృష్టికోణంలో నిర్వహించిన తొలి ప్రాంతీయ సహకార సంస్కరణల సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఐజ్వాల్ అండి. మిజోర్ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లో తొలి రీజనల్ కోఆపరేటివ్ రిఫార్మ్ కాన్ఫరెన్స్ నిర్వహించబడుతుందండి. ఈ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ నిర్వహించిందండి. అయితే ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈశాన్య భారతదేశంలో గ్రాస్ రూట్స్ కోఆపరేటివ్ ఇనిస్టిట్యూషన్‌ను బలోపేతం చేయడం మరియు కోఆపరేటివ్ లెడ్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించడం అండి. అయితే ఇంతకుముందు తొలి రీజనల్ వర్క్షాప్ 2024 ఏప్రిల్‌లో రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో జరిగిందండి. కాగా ఇప్పుడు తొలి నార్త్ ఈస్టర్న్ రీజనల్ కాన్ఫరెన్స్ 2026 మేలో ఐజ్వాల్‌లో జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లలో చెప్పండి. భారత్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్‌లలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.